వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బిందు. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ప్రసాదాల వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో 1 by 1 రిలీజ్ అవుతున్నాయి. ఎవరైనా మిస్ అయ్యేటట్టు ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ దట్ వీడియోస్. అండ్ ఈరోజు వీడియో స్పెషల్ బెల్లంతో చేసిన చక్కెర పొంగల్ అనమాట. తక్కువ డిషెస్తో తక్కువ సామాన్లతో అయ్యేటట్టుగా మీకు చూపిస్తున్నాను. ఈజీగా టేస్టీగా కూడా వస్తుంది. ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే, లేదంటే వరలక్ష్మి వ్రతం రోజున ఈ రకంగా ప్రసాదాలు చేసుకుని నైవేద్యంగా పెట్టాలనుకుంటే నా ఛానల్ని, నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ప్యాన్లో 1/2 కప్ పెసరపప్పుని వేసుకుని సిమ్లో ఫ్రై చేసుకుంటే ఇలాగా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేటంత వరకు ఉంచుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ బెల్లం పౌడర్ అండ్ 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు ఓన్లీ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 1/2 షుగర్ 1/2 బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఇది మరీ అంత థిక్ కన్సిస్టెన్సీ కాదు అండ్ మరీ అంత లైట్గా కాదు. జస్ట్ ఒక 2 మరుగులు మరిగిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. అండ్ గ్లాస్లో వేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఒకసారి వాష్ చేసుకుని సేమ్ అదే ప్యాన్లో వాష్ చేసుకున్న 1/2 కప్ రైస్ అండ్ ఫ్రై చేసుకున్న పెసరపప్పు కూడా వేసేసుకొని 3 కప్స్ వాటర్ అనేది దీనికి వేసుకుంటున్నాను. అండ్ ఈ వాటర్కి ఇది సిమ్లో పెట్టుకుంటే ఒక 90% వరకు కుక్ అవుతుంది అనమాట. రిమైనింగ్ 10% ఏంటంటే మనం బెల్లం వాటర్ ఏదైతే ఉన్నాయో ఇది మొత్తం అన్నీ కూడా వేసేసుకుని దీన్ని కూడా సిమ్లో పెట్టేసుకుని ఉంచితే సరిపోతుంది. అండ్ మనకి మంచి స్మెల్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. మంచి టేస్ట్ వస్తుంది, ఇది స్కిప్ చేయొద్దు. వన్స్ ఇలా మిక్స్ చేసేసుకుని లిడ్ పెట్టేసుకుని ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. 10 to 8 మినిట్స్లో మనకి కరెక్ట్గా అయిపోతుంది. చూసారు కదా, మనకి కొంచెం ఇంకా మెత్తగా కావాలనుకుంటే కొంచెం స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ ఇంకా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో దీనికి పైన టాపింగ్స్ లాగా మంచి ఫ్లేవర్గా ఉండేటట్టుగా ఎక్స్ట్రా ఏంటంటే దీనికి కోకోనట్ అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఈ డిష్కి. సో సేమ్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని అండ్ కోకోనట్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. ఇది ఫ్రెష్ కోకోనట్ అండ్ పచ్చి కోకోనట్ అనేది వేయకూడదు. ఫ్రెష్ కోకోనట్టే మనం గీలో ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తున్నప్పుడు మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకోవడం. ఇంకా కావాలనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇంతకుముందు చేసిన దాంట్లో అసలు గీ యాడ్ చేయలేదు. సో గీ ఎంత కావాలో ఇందులోనే యాడ్ చేసేసుకుని ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది అనగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి గీతో సహా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తే మనకి బెల్లంతో చేసిన చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, గిన్నెలు ఏమీ అవ్వలేదు అండ్ చాలా తక్కువ టైంలో టేస్టీగా ఈజీగా వచ్చేసింది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే 1/2 కప్ హనీ యాడ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి.